హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిమిక్స్ కింగ్ ఛానల్. గుర్గావ్లో ఉంటున్న ఊర్వశి అనే మహిళకు 3 కోట్ల ఆస్తి ఉంది. అయినప్పటికీ ఆమె వీధిలో టిఫిన్ అమ్ముకుంటుంది. ఇంత డబ్బున్నా ఆమె ఇలా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలంటే ఆమె స్టోరీ వినాల్సిందే. ఈమెకు గుర్గావ్లో 3 కోట్ల విలువ చేసే ఇల్లుంది. అంతేకాదు 2 పెద్ద కార్లున్నాయి కూడా. ఇన్ని ఉన్నా ఆమె ఉన్నత ఉద్యోగం, బడా వ్యాపారవేత్తో కాదు, రోడ్డు పక్కన చిన్న బండిలో హోటల్ నడుపుకుంటూ ఇదంతా ఎందుకు చేస్తున్నావని అడిగితే నా కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్ అందించేందుకేనని జవాబిచ్చింది. అయితే ఓ చిన్న ప్రమాదం ఆమె ఆలోచనలను మార్చేసింది. ఆమె భర్త అమిత్ ఇటీవలే ఓ యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతనికి తుంటి ఆపరేషన్ చేయాలని, అది చేసిన నడిచే అవకాశాలు మాత్రం తక్కువని డాక్టర్లు చెప్పారు. అయినా వారి జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే కూర్చొని తింటే కుండలైనా కరిగిపోతాయనే ఉద్దేశంతో ఊర్వశి తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి రోడ్డు పక్కన ఓ చిన్న టిఫిన్ బండి పెట్టుకుంది. అలా రోజుకు 2000 నుండి 3000 వరకు సంపాదిస్తోంది. ఇప్పటికిప్పుడు మాకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవు, కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో చెప్పలేను. కష్టాలు వచ్చినప్పుడు చూద్దాం అనుకోకుండా ముందుగానే సిద్ధంగా ఉంటే మంచిదన్న నిర్ణయంతో టిఫిన్ సెంటర్ పెట్టాను. టీచర్గా ఉద్యోగం చేస్తూ నా కుటుంబానికి కావాల్సినంత డబ్బు సంపాదించాలని నాకు అర్థమైంది. వంట చేయడం అంటే నాకు ఇష్టం. నా అభిరుచినే ఉపాధిగా ఎందుకు మార్చుకోకూడదన్న ఆలోచనతో టిఫిన్ సెంటర్ ప్రారంభించానని ఊర్వశి యాదవ్ చెప్పుకొచ్చింది. తన 2 పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారని, వారిని స్కూల్ మార్చాలన్న ఆలోచన లేదని చెప్తోంది. ఇలా రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుతున్నందుకు మా బంధువులు బాధపడుతున్నారు. కానీ నాకెలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే నా కుటుంబం కోసం నేను పనిచేస్తున్నా. పైగా వంట చేయడం నా అభిరుచి. దీన్ని వృద్ధి చేసి భవిష్యత్తులో ఓ పెద్ద రెస్టారెంట్గా మారుస్తానని ఆమె ఆత్మవిశ్వాసంతో చెబుతుంది. ఊర్వశి యాదవ్ ముందు జాగ్రత్తను అక్కడి వారు ప్రశంసిస్తున్నారు. ఇది మరి ఊర్వశి యాదవ్ స్టోరీ. పరిస్థితులను అర్థం చేసుకుని నడిచేవాడే జీవితంలో బాగుపడతాడని ఈమె చెప్పకనే చెబుతోంది. ఇది విషయం. మరిన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ కోసం రిమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ లేటర్.